హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి సైకాలజీకి మూర్తిమత్వం లెసన్ బిట్స్ చూద్దాం. పర్సనాలిటీ అనే ఇంగ్లీషు పదం ఈ పదం నుండి ఏర్పడింది. పర్సోనా. పర్సోనా అనే పదము ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. పర్సోనా అంటే ముసుగు. పర్సోనా అంటే ముసుగు. వ్యక్తుల సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతిలో మూర్తిమత్వం చెప్పింది ఐసెంక్. వ్యక్తుల సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులను మూర్తిమని చెప్పింది ఐసెంక్. మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతుల్లో మూర్తిమత్వం నిర్వహించింది ఆల్పోర్ట్. మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతిలో మూర్తిమత్వం నిర్వహించింది ఆల్పోర్ట్. లెవిన్ ఉద్దేశంలో మూర్తిమత్వం అంటే ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. లెవిన్ ఉద్దేశం మూర్తిమత్వం అంటే ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. ఈ కింది వాళ్ళ మూర్తిమత్వ లక్షణం కానిదేటి? మూర్తిమత్వం కొన్ని లక్షణాలు సొంతం, ఇది కాదు. అయితే మూర్తిమత్వ లక్షణాలు ఏంటి? మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చు. అభ్యసన అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది. వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేవి రూప సిద్ధాంతాలు. వ్యక్తి రూపురేఖల గురించి వివరించేవి రూప సిద్ధాంతాలు. వ్యక్తి లక్షణాల ఆధారంగా వివరించే సిద్ధాంతం లక్షణాంశ సిద్ధాంతం. హిపోక్రటిక్ వ్యక్తుల చిత్తవృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 4. హిపోక్రటీస్ వ్యక్తుల చిత్తవృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 4. ఈ కింది వానిలో ఔత్సాహికుల లక్షణాలు ఏంటి? శారీరకంగా బలంగా ఉంటారు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఔత్సాహికుల లక్షణాలు ఏంటి? శారీరకంగా బలంగా ఉంటారు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు, సంతోషంగా ఉంటారు. రవి అనే విద్యార్థి క్లాసులో నెమ్మదిగా నిదానంగా ఉండి హోంవర్క్ చేయడంలో సోమరితనాన్ని చూపించినట్లయితే హిపోక్రటిస్ ప్రకారం ఈ పిల్లవాడు ఏ కోవకు చెందుతాడు? శ్లేష్మ ప్రవృత్తి. రవి అనే విద్యార్థి క్లాసులో నెమ్మదిగా నిదానంగా ఉండి హోంవర్క్ చేయడంలో సోమరితనాన్ని చూపించినట్లయితే హిపోక్రటిస్ ప్రకారం ఈ పిల్లవాడు ఏ కోవకు చెందుతాడు? శ్లేష్మ ప్రవృత్తి. నల్లని పైత్యరసం హిపోక్రటిస్ ప్రకారం ఈ కింది వారిలో ఎవరిలో కనిపిస్తుంది? విసన్నువు. నల్లని పైత్యరసం హిపోక్రటిస్ ప్రకారం ఈ కింది వారిలో ఎవరిలో కనిపిస్తుంది? విసన్నువు. శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను 4 రకాల వర్గీకరించింది క్రెస్మర్. శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను 4 రకాల వర్గీకరించింది క్రెస్మర్. లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా, బహిర్వర్తనంగా ఉంటే ఆ వ్యక్తి క్రెస్మర్ ప్రకారం క్రీడాకాయలు. లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా, బహిర్వర్తనంగా ఉంటే ఆ వ్యక్తి క్రెస్మర్ ప్రకారం క్రీడాకాయలు. ప్రవీణ్ అనే విద్యార్థి పరీక్షల్లో తరచుగా తప్పుతూ నిరాశకు గురవుతున్నట్లయితే క్రెస్మర్ ప్రకారం అతడు ఏ కోవకు చెందుతాడు? ప్రౌన్స్కాయలు. ప్రవీణ్ అనే విద్యార్థి పరీక్షలో తరచుగా తప్పుతూ నిరాశకు గురైనట్లయితే క్రెస్మర్ ప్రకారం అతడు ఏ కోవకు చెందుతాడంటే ప్రౌన్స్కాయలు. కండపుష్టితో ఆశావాదులుగా, సర్దుబాటుత్వం కలవారుగా క్రెస్మర్ ప్రకారం ఏ రకానికి చెందినవారు? క్రీడాకాయలు. కండపుష్టితో ఆశావాదులుగా, సర్దుబాటుతత్వం గలవారుగా క్రెస్మర్ ప్రకారం ఏ రకానికి చెందినవారు? క్రీడాకాయలు. శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించింది షెల్టన్. శరీర ఆకృతిని బట్టి వ్యక్తులు 3 రకాలుగా వర్గీకరించింది షెల్టన్. స్థూలకాయల లక్షణం సన్నగా ఉంటారు. స్థూలకాయల లక్షణం సన్నగా ఉంటారు. సురేష్ అనే విద్యార్థి చదువులో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నట్లయితే షెల్టన్ ప్రకారం విద్యార్థి ఈ క్రింది రకానికి చెందినవారుగా చెప్పవచ్చు. మజ్జికాయలు. లంబ కృషకాయ లక్షణం కానిది. కలుపుకోలుతనం ఎక్కువ ఉంటుంది, ఇది కాదు. అయితే లంబ కృషకాయ లక్షణాలు ఏంటి? సన్నగా, బలహీనంగా ఉంటారు, సున్నితమైన మనసును కలిగి ఉంటారు, అంతర్వర్తులుగా ఉంటారు. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి 2 రకాల వ్యక్తులు వర్గీకరించింది షెల్టన్. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి 2 రకాల వ్యక్తులు వర్గీకరించింది షెల్టన్. యూంగ్ అంతర్వర్తనలో మరి బహిర్వర్తనలో రకాలే కాకుండా మరొక రకమైన వ్యక్తుల గురించి కూడా చెప్పాడు. అది ఏ రకము? ఉభయవర్తనలు. యూంగ్ అంతర్వర్తనలు మరి బహిర్వర్తనలో కాకుండా మరొక రకమైన వ్యక్తుల గురించి చెప్పాడు. అలా ఉభయవర్తనలు. బహిర్వర్తనలో అంతర్వర్తనల గురించి చెప్పింది యూంగ్. బహిర్వర్తనలో అంతర్వర్తనల గురించి చెప్పింది యూంగ్. బహిర్వర్తనల లక్షణాలు ఏంటి? సాహసాలు ఇష్టపడతారు, చురుగ్గా ఉంటారు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
బహిర్వర్తుల లక్షణాలు సాహసాలు ఇష్టపడతారు, చురుగ్గా ఉంటారు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. బహిర్వర్తుల లక్షణాల్లో కానిది మార్పును అంగీకరించరు, ఇది కాదు. కానీ బహిర్వర్తుల లక్షణాలు అంటే ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు, ఆతురత ఎక్కువగా ఉంటుంది, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటము, కళలో సాహిత్యంలో ప్రావీణ్యం చూపించడం ఎవరి లక్షణం? అంతర్వర్తులు. ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటము, కళలో సాహిత్యంలో ప్రావీణ్యం చూపించి వీరి లక్షణం అంటే అంతర్వర్తులు. అంతర్వర్తుల లక్షణాలు ఏంటి? శాశ్వత స్వభావం కలిగి ఉంటారు, శాంత స్వభావం కలిగి ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, తమ బాధలు ఇతరులు చెప్పకపోవడం, ఇలా అంతర్వర్తులు. అంతర్వర్తుల లక్షణాలు అంటే శాంత స్వభావం కలిగి ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, తమ బాధను ఇతరులకు చెప్పకపోవడం. సమాజంలో ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందినవారు ఉంటారు? ఉభయవర్తుల్లో. సమాజంలో ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందినవారు? ఉభయవర్తుల్లో. యూంగ్ అంతర్వర్తులు బహిర్వర్తుల్లో కాకుండా వేరే రకం వ్యక్తుల గురించి కూడా చెప్పాడు, అది ఉభయవర్తుల్లో. యూంగ్ అంతర్వర్తులు బహిర్వర్తులే కాకుండా వేరే రకం చెప్పాడంటే ఉభయవర్తుల్లో.